స్నాప్చాట్లో పరిచయమైన ఓ వివాహిత పెళ్లిగాని యువకుని ఇంటి ముందు వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తనను ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని తన కుటుంబ సభ్యులకు పేర్కొనడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా వక్కయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి మండలంలో గల ఓ గ్రామానికి చెందిన యువకుడు ఉండగా, సుల్తానాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత పెద్దపల్లి మండలానికి చెందిన ఓ యువకునితో స్నాప్చాట్లో పరిచయమై అది కాస్త ప్రేమగా మారిందని పేర్కొంది. తను ప్రేమగా మారిన అనంతరం ఆ యువకుడు తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించడంతో ఆ మహిళ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువకుని ఇంటి ముందుకు వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆ మహిళకు కౌన్సిలింగ్ చేపట్టారు. ఆ మహిళకు 2 పిల్లలు ఉన్నట్లుగా సైతం ప్రచారం కొనసాగుతుంది. 2 పిల్లలు ఉండగా పెళ్లిగాని యువకునితో ఈ మహిళకేంటి పరిచయం అంటూ ఆ గ్రామస్తులు సైతం అవక్కవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే రాను రాను సమాజం ఎటుపోతుందంటూ గ్రామస్తులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు, వివాహ బంధాలు ఇక పనిచేయవా అంటూ గ్రామస్తులు సైతం ఒక్కసారిగా వక్కవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు సమాజంలో పునరావృతమైతే అసలు వివాహ బంధాలు కొనసాగుతాయా అంటూ ఆ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ యువకుడు వివాహానికి ఒప్పుకుంటున్నాడు, కానీ వారి బంధువులు ఒప్పుకోవడం లేదంటూ, నాకు న్యాయం కావాలంటూ ఆ మహిళ పేర్కొనడం ఇక్కడ అసలైన ట్విస్ట్ కనబడుతుంది. కానీ ఆ యువకుణ్ణి పెళ్లి చేసుకుంటే తనకున్న కన్నబిడ్డల పరిస్థితి ఎటుపోతుంది, తన జీవితం ఎటవుతుంది అనే ఆలోచనను సైతం ఇప్పుడున్న తరం మర్చిపోతున్నారంటే ఇక బంధాలు, బాంధవ్యాలు ఎక్కడ పనిచేస్తాయి సమాజంలో అనే ప్రశ్న తెలియాలి. మ్యారేజ్ అయిందా? తెలంగాణ అతను నన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు న్యాయం కావాలి. అతను నన్ను పెళ్లి చేసుకోవాలి, అతను చేసుకుంటాను అంటాడు. వాళ్ళ పేరెంట్స్ చేసుకోలేదు.